Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is a video number 36. So in this class we will discuss about binding data with ng form. So మనము మన ఫామ్లో ఉన్నటువంటి డేటాని ng ఫామ్తో డైరెక్టివ్తో ఎట్లా బైండ్ చేస్తాము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇంతకుముందు నేను ప్రీవియస్ క్లాస్లో మనకి HTML ఎలిమెంట్స్ని బై యూజింగ్ బూట్స్ట్రాప్ మన యాంగులర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపించాను. సో దానికంటే ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఏం చేశానంటే నేను ప్రీవియస్ క్లాస్లో యాడ్ చేసినటువంటి ప్రతి ఎలిమెంట్ నేను ఒక ఫామ్ ట్యాగ్లో ప్లేస్ చేశాను, అంతే, ఇంకేం చేయలేదు. సో ఇన్ బిట్వీన్ ఫామ్ ట్యాగ్లో ప్లేస్ చేశాను. సో హెడ్డింగ్ కోసం ఒక H2 ట్యాగ్ తీసుకున్నాను, దానికి సంబంధించి H2 ట్యాగ్కి నేను కొన్ని స్టైల్స్ అప్లై చేశాను, అంతే. సో సింపుల్, ఏం చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకు గమనించాల్సింది, సో ఫార్ ఇన్ ద ప్రీవియస్ వీడియో వి క్రియేటెడ్ సమ్ బేసిక్ HTML ఫామ్, కరెక్ట్ కదా. మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసినామంటే ఒక బేసిక్ HTML మాత్రమే క్రియేట్ చేసాం. సో నథింగ్ అబౌట్ ఎనీ రిలేటెడ్ టు యాంగులర్. సో మనము ఈ ఫామ్స్ని మనం యూజ్ చేసుకోవాలి యాంగులర్లో, అంటే యాంగులర్ ఫామ్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫామ్స్ మాడ్యూల్. ఓకే, సో ఫామ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే app.module.ts అనే ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఏం ఇంపోర్ట్ చేయాలి? ఫామ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. FORMS ఫామ్స్, క్యాపిటల్ MODULE మాడ్యూల్. ఫామ్స్ మాడ్యూల్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఫ్రమ్ సింగిల్ కొటేషన్స్ @angular/forms నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫామ్స్ మాడ్యూల్ని మనము ఇంపోర్ట్స్ అర్రేలో కూడా మనము మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనకి యాంగులర్ ఫామ్స్ అనేవి మనకి వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించాలి, మనం HTML పేజ్లో మనము నిన్న క్లాస్లో మనం ఏం చేసినామంటే ఓన్లీ HTML ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేసాం. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఫామ్ ట్యాగ్ని యాడ్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఒక ఫామ్ ట్యాగ్ని మనం యాంగులర్లో యాడ్ చేస్తామో, అంటే రాస్తామో, యాంగులర్ మ్యాజిక్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఎనీ టైమ్ వి యూజ్ ఫామ్ ట్యాగ్, Angular attaches an ng form directive to this form tag, which gives us valuable information about the particular form. అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే మనం ఫామ్ ట్యాగ్ రాస్తామో ఇప్పుడు యాంగులర్ అనేది ng ఫామ్ డైరెక్టివ్ని దీనికి అసైన్ చేస్తుంది. సో ng ఫామ్ డైరెక్టివ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, what are the different form controls we are having, so what are the values of that controls, form controls, at the same time are that form values are valid or invalid అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇది ఎలా చేస్తుంది అంటే చూడండి, మనం ఏం చేద్దామంటే ఫామ్ ట్యాగ్ మనం ఒక టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేయాలి. సో ఒక రెఫరెన్స్ వేరియబుల్ని ఎలా యూజ్ చేయాలి? బై యూజింగ్ హ్యాష్ సింబల్. సో ఇక్కడ నేనేం రాస్తానంటే మై ఫామ్ అని నేమ్ ఇస్తాను, ఈజ్ ఈక్వల్ టు దీనికి నేను డబుల్ కొటేషన్స్లో n స్మాల్ g క్యాపిటల్ FORM ng ఫామ్ అని చెప్పి అసైన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ng ఫామ్ డైరెక్టివ్ ఎక్స్పోర్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఈ ng ఫామ్ అనేది స్ట్రింగ్గా తనందుకు తానుగా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో దీనికి మనం ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మై ఫామ్ డాట్ వాల్యూస్ ద్వారా మనం ఏమేమి వాల్యూస్ మనము HTML పేజ్లో ఇస్తున్నామో మనము క్యాప్చర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను ఆఫ్టర్ ఫామ్లో మీకు డిస్ప్లే కోసం. సో నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను, దానికి క్లాస్ వచ్చేసి మై ఫామ్ డేటా అని ఇస్తాను. ఇది కస్టమ్ ట్యాగ్ అని నేను డిఫైన్ చేస్తాను ఇప్పుడు. సో ఇందులో నేనేం చేస్తానంటే ఇంటర్పోలేషన్ యూజ్ చేసి, సో మనకి రెఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో, సో వాట్ ఈస్ మై రెఫరెన్స్ వేరియబుల్? మై ఫామ్. ఓకే, దానికి రాసుకుంటాను ఇక్కడ ఇంటర్పోలేషన్లో. సో మై ఫామ్ డాట్ వాల్యూ దీన్ని ఏం చేస్తానంటే నేను పైప్ చేస్తాను. సో పైప్ సింబల్, దీన్ని ఏ విధంగా పైప్ చేస్తాను? ఒక JSON ఆబ్జెక్ట్గా నేను పైప్ చేస్తాను. సో ఇప్పటిదాకా నేను సేవ్ చేస్తున్నాను చూడండి, Ctrl+KS.
సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టీడీఎఫ్ అనే కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని ఇందులో ఇప్పుడు రాసినటువంటి మై ఫామ్ డేటా అనే దానికి నేను స్టైల్ రాస్తాను చూడండి. సో క్లాస్ కాబట్టి డాట్ మై ఫామ్ డేటా, కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను బ్లూ ఇస్తాను. దాని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ ఇస్తాను. తర్వాత ఫాంట్ మీకు బాగా కనిపించే దానికోసం అంతే, ఇది మీరు అసలు అవసరం లేదు, మీకు విజిబిలిటీ ఇప్పుడు క్లాస్లో మీకు అర్థం అవ్వాలి కాబట్టి బోల్డ్గా ఇస్తాను. సో నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు బ్రౌజర్లో ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రిజిస్టర్ బటన్ కింద ఒకటి మనకి ఒక కర్లీ బ్రేసెస్ వచ్చింది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అయింది, మీరు చూస్తున్నారా? సో నేను ఇంకా దీన్ని నేను సెంటర్ అలైన్ చేస్తాను, టెక్స్ట్ అలైన్ సెంటర్గా తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి వచ్చింది. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్లో ఏం రావాలి, మనం ఏదైతే ఫామ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి రావాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను యూజర్ నేమ్ ఆర్ఎస్కి ఇస్తున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ ద ఆబ్జెక్ట్. సో ఎందుకు అంటే, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మీన్స్, ఎందుకంటే యాంగులర్ నాట్ గోయింగ్ టు ట్రాక్ ఎవ్రీ సింగిల్ ఫామ్ కంట్రోల్. యాంగులర్ అనేది మన దగ్గర ఉన్నటువంటి ఎవ్రీ ఫామ్ కంట్రోల్ని ట్రాక్ చేయదన్నమాట. సో అట్లా ట్రాక్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలి, ఎన్జీ మోడల్ డైరెక్టివ్ని యూజ్ చేయాలి. సో ఎన్జీ మోడల్ డైరెక్టివ్ని ఎక్కడ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్క ఇన్పుట్ మన ఫామ్ కంట్రోల్కి యాడ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానికి, సో ఇన్పుట్ ఫస్ట్ యూజర్ నేమ్, దీనికి ఏం యాడ్ చేస్తాను నేను, ఎన్జీ మోడల్ అని యూజ్ చేస్తాను. ఎన్జీ, ఇది మర్చిపోకూడదండి, ఎన్జీ మోడల్ ఉంటేనే మనకి ట్రాక్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి ఈమెయిల్కి ఎన్జీ మోడల్. సో థర్డ్ వచ్చేసి దిస్ ఇస్ డిజిగ్నేషన్కి కూడా నేను ఏం చేస్తున్నాను, ఎన్జీ మోడల్. సో తర్వాత ఈ రేడియో బటన్స్కి కూడా నేనేమి ఇస్తానంటే ఎన్జీ మోడల్ ఇస్తాను. సో 1 సెకండ్, ఇక్కడ ఇవ్వాలి ఇన్పుట్, సో ఇక్కడ ఎన్జీ మోడల్. సో దీనికి కూడా ఇస్తాను ఎన్జీ మోడల్. అలాగే చెక్ బాక్స్ ఉంది కదా, దానికి కూడా సెలెక్ట్ ట్యాగ్కి నేను ఎన్జీ మోడల్ ఇస్తాను. దేనికి మర్చిపోయినామా, దేనికి మర్చిపోలేదు కదా, రైట్, సెలెక్ట్ ట్యాగ్. ఇది వచ్చేసి మనకి కోర్స్ కాబట్టి ఇది చెక్ బాక్స్కి వచ్చేసి ఇక్కడ నేను ఎన్జీ మోడల్ ఇస్తాను, ఎన్జీ మోడల్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి బ్రౌజర్లో చూసినట్లయితే, ఓకే, బ్రౌజర్ చూసినట్లయితే ఇదొకటి మనకి ఇప్పుడు మనకి ఆర్ఎస్కే తీసుకున్నా కూడా మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఖచ్చితంగా మనకి నేమ్ అట్రిబ్యూట్ ఉండాలి. సో ఈ నేమ్ అట్రిబ్యూట్ దేనికి ఉంది, మనకి దీనికి ఉంది, రేడియో బటన్స్కి ఉంది నేమ్ అట్రిబ్యూట్. మీరు గమనించినట్లయితే ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్ అనేది దేనికి ఉంది, మనకి రేడియో బటన్స్కి ఉంది. చూడండి ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్. సో దేనికి ఉంది, నేమ్ అట్రిబ్యూట్ అనేది రేడియో బటన్స్కి ఉంది కాబట్టి అవి మాత్రమే మనకి ట్రాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎన్జీ మోడల్ యూజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా రాయాల్సిన అట్రిబ్యూట్ ఏంటి అంటే నేమ్ అట్రిబ్యూట్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్, సేమ్ నెక్స్ట్ దీన్ని కాపీ చేసాం, ఫాస్ట్గా పేస్ట్ చేస్తాను, Ctrl+C. సో దీనికి వచ్చేసి నేమ్ అట్రిబ్యూట్ వచ్చేసి ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిగ్నేషన్. సో దీనికి సంబంధించి నేమ్ అట్రిబ్యూట్ వచ్చేసి Ctrl+V, ఇట్ ఈస్ డెసిగ్నేషన్. సో నెక్స్ట్ దీనికి నేమ్ అట్రిబ్యూట్ ఆల్రెడీ ఉంది మనకి జెండర్ కోసం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దీనికి కోర్స్కి, సో దానికి వచ్చేసి నేమ్ అట్రిబ్యూట్ ఇవ్వాలి. నేమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమిస్తాం, ఇది కోర్స్ అని ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మనకి చెక్ బాక్స్ ఉంది కాబట్టి దీనికి వచ్చేసి నేమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిస్తాను, రిమెంబర్ అని ఇస్తాను, REMEMBER, రిమెంబర్. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తాను చూడండి. మీరు ఒకసారి బ్రౌజర్ చూసినట్లయితే చూడండి, కరెక్ట్గా మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో కరెక్ట్గా ఇప్పుడు ఇంతకుముందు డిఫరెన్స్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ RSK
కింద అప్డేట్ అయింది. సో ఈమెయిల్ అప్డేటెడ్, డిజిగ్నేషన్ అప్డేటెడ్, gender is male is updated, right? I am interested in Angular, so it is updated. So remember me, చెక్ మార్క్ ఇచ్చినట్లయితే మనకి ట్రూ. సో ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా మనం క్యాప్చర్ చేస్తున్న వాల్యూస్ అన్నిటిని మనకి ఎన్జీ మోడల్ డైరెక్టివ్ యూస్ చేయడం వలన ఎన్జీ మోడల్ డైరెక్టివ్ యూస్ చేయడం వలన మనకి క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇలాగే దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ఎన్జీ మోడల్ గ్రూప్ అనేది యూస్ చేస్తాం. అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక అడ్రస్ ఉందనుకుందాం. సో అడ్రస్లో స్ట్రీటు, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అన్నీ ఉంటాయి. సో అటువంటి అన్నిటిని మనం గ్రూప్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎన్జీ మోడల్ గ్రూప్ అని యూస్ చేసుకోవాలి. సో మామూలుగా టెంప్లెట్ డ్రివెన్ ఈ ఫామ్స్లో మనము గ్రూపింగ్ అనేది మనము సజెస్ట్ చేయము, కాబట్టి ఇది మీకు చూపించట్లేదు. సో వైల్ వీఆర్ మూవింగ్ విత్ రియాక్టివ్ ఫామ్స్, అందులో మనము ఈ గ్రూపింగ్ కూడా మనం చూద్దాం. సో ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈ టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్లో మనకి 3 డైరెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఎన్జీ ఫామ్, ఒకటి వచ్చేసి ఎన్జీ ఫామ్, ఒకటి వచ్చేసి ఎన్జీ మోడల్, నెక్స్ట్ వచ్చేసి ఎన్జీ మోడల్ గ్రూప్ అనమాట. ఓకే. సో వీఆర్ ఏబుల్ టు బైండ్ దిస్ డేటా యూజింగ్ ఎన్జీ మోడల్ డైరెక్టివ్ అండ్ వీ కెన్ సెండ్ దిస్ డేటా టు ద సర్వర్ యూజింగ్ మై ఫామ్. ఏదైతే మనకి రెఫరెన్స్ వేరియబుల్ ఉందో దానికి డాట్ వాల్యూ ఇచ్చి మనము సర్వర్కి సెండ్ చేయొచ్చు. బట్ ఇది బాగా పనిచేస్తుంది. కాకపోతే మై రికమెండేషన్ బెటర్ అప్రోచ్ ఈజ్ టు బైండ్ ద డేటా టు యూజర్ డిఫైన్డ్ మోడల్ అండ్ సెండ్ దట్ మోడల్ డేటా టు ద సర్వర్. అంటే ఏంటి, ఇట్లా మనము ఎన్జీ ఫామ్ అనే డైరెక్టివ్కి మనం అసైన్ చేసి మనము ఈ టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ ద్వారా మనం డాట్ వాల్యూ యూస్ చేసి మనము డేటాని బైండ్ చేసి దాన్ని మనము సర్వర్ పంపిస్తాం. సో నేనేం చెప్తున్నా అంటే బెటర్ అప్రోచ్ ఏం చెప్తానంటే బైండ్ ద డేటా టు యూజర్ డిఫైన్ మోడల్. మనకి మనం ఓన్గా డిఫైన్ చేసుకున్నటువంటి యూజర్ డిఫైన్ మోడల్కి డేటా బైండ్ చేసి దాన్ని మనం సర్వర్ పంపిస్తే దట్స్ అ గుడ్ అప్రోచ్ అనమాట. సో అది ఎలా చేయాలో మనం నెక్స్ట్ క్లాస్లో, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్, ఇట్స్ బైండింగ్ డేటా టు ఏ మోడల్ అంటే నెక్స్ట్ వీడియో నెంబర్ 37లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ అవసరమైతే వాళ్ళకి సజెస్ట్ చేయండి. So in the next class మనం meet అవుదాం with video number 37 binding data to a model. Until then, have a nice day guys. Bye bye.